జగదాత్రి బలవంతంగా మేఘన చేత విషం తాగించేస్తుంది. మేఘన బయటికి వెళ్ళి వామిటింగ్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఐజీ జగదాత్రికి కాల్ చేసి, ఏమైందమ్మా జగదాత్రి, అసలు అక్కడ ఏం జరుగుతుంది? కేదార్ మేఘన షూట్కి నువ్వెందుకు అడ్డం పడుతున్నావు? అసలు ముందు నుండి నీకు కేదార్ మేఘన కలవడం ఇష్టం లేదు. నీ ప్రవర్తన కాస్త విచిత్రంగా ఉందమ్మా, ఏమైంది అని అడుగుతూ ఉంటాడు ఐజీ. దాంతో ఊపిరి గట్టిగా పీల్చుకున్న జగదాత్రి సమాధానం చెప్తూ ఉంటుంది. నాకు కేదార్ అంటే ఇష్టం సార్, నా ప్రాణం. నేను కేదార్ని ప్రేమిస్తున్నాను, ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను అని జగదాత్రి చెప్పగానే కేదార్, అక్కడున్న వాళ్ళందరూ, మేఘన కూడా షాక్ అవుతుంది. ఇక మళ్ళీ జగదాత్రియే ఇలా అంటూ ఉంటుంది. ఇప్పుడు కేదార్కి ఎవరంటే ఇష్టమో తెలుసుకుందాం సార్. కేదార్కి ఎవరు ఇష్టమని అంటే వాళ్ళు కేదార్ లైఫ్లో ఉంటారు, మిగతా వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు అని జగదాత్రి అనగానే ఐజీ కూడా ఇది కరెక్ట్గానే ఉంది అని అనేస్తాడు. దాంతో జగదాత్రి కేదార్ వైపు చూస్తూ ఉంటుంది. కేదార్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు మేఘన, నా గురించి అన్నీ ఆలోచించి సమాధానం చెప్పు కేదార్ అని అంటూ ఉంటుంది. ఇక బామ్మ, నీ చేతుల్లోనే నీ భవిష్యత్తు ఉంది కేదార్ అని చెప్తూ ఉంటుంది. కేదార్ టెన్షన్ పడుతూ జగదాత్రి వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇప్పుడు కేదార్ సమాధానం ఏంటి? జగదాత్రిని ఎంచుకుంటాడా? మేఘన ఏదైనా తప్పు పని చేస్తుందని మేఘన వైపు వెళ్తాడా? జగదాత్రి కేదార్ల మధ్య ఏదైనా దూరం రానుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.